నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ డైనమిక్ ఫిట్నెస్ అకాడమీ. ఈరోజు మనము బిగినర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యాయామాలను ప్రారంభించాలనే విషయాల గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. ముందుగా అసలు ఈ వ్యాయామం ఎందుకు చేయాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మన దేశానికి సంస్కృతిని గురించి, మన దేశ సంస్కృతిని గురించి విదేశాలలో చాటి చెప్పినటువంటి డాక్టర్ వివేకానంద స్వామి గారు మనకు భారతదేశానికి కావాల్సింది వ్యాయామశాలలు కానీ హాస్పిటల్ కాదని చెప్పడం జరిగింది. ప్రాచీన ఒలింపిక్స్ గేమ్ అయినటువంటి ఇస్తుమియాను విన్నర్గా నిలిచినటువంటి ప్లాటో గారు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని వారు స్పష్టంగా చెప్పినారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా మనం బాడీని సన్నద్ధం చేసుకొని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ప్రతిరోజు అందరూ వాకింగ్ అని, రన్నింగ్ అని వివిధ రకాల ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు మనము కొన్ని రకాల వాకింగ్ స్కిల్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా వాకింగ్లో భాగంగా మనం చేయాల్సిన ప్రథమ నియమం ఏమిటంటే స్లో వాకింగ్. ఎప్పుడైతే మనం వాకింగ్ స్టార్ట్ చేస్తామో స్పీడ్గా వెళ్లకుండా స్లోగా నెమ్మదిగా ఒక 5 నిమిషాల పాటు మనం వాకింగ్ని ప్రారంభించాలి. మెల్లగా నడక ప్రారంభించిన 5 నిమిషాల తర్వాత మనము సాధారణంగా మరొక 10 నిమిషాలు సాధారణంగా ఎలా నడుస్తామో ఆ విధంగా సాధారణ వాకింగ్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మనము మన వాకింగ్ స్పీడ్ పెంచడం అంటే స్లో నుంచి నార్మల్ నుంచి బ్రిస్క్ వాకింగ్ అంటే స్పీడ్గా వాకింగ్ చేయాలి. స్పీడ్ వాకింగ్ మరొక 10 నిమిషాలు చేసిన తర్వాత చివరిగా ఒక 5 నిమిషాలు మనము జిగ్జాగ్ వాకింగ్ పద్ధతిలో చేయాలి. జిగ్జాగ్ పద్ధతి అంటే ఒకసారి సైడ్కు, మళ్ళీ సైడ్ నుంచి సైడ్కు, మళ్ళీ సైడ్ నుంచి సైడ్కు, ఈ విధంగా ఒక 5 నిమిషాలు మనము ఎక్సర్సైజ్ టైప్లో మనము ఈ వాకింగ్ని చేయాలి. కానీ నార్మల్గా వాకింగ్ చేయడం వల్ల అదే విధంగా చేయడం వల్ల మనకు రిజల్ట్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఫస్ట్ ఎవరైతే గ్రౌండ్ టచ్ లేదో, వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళరో వాళ్ళు ఒక 10-15 నుంచి ఒక నెల రోజుల పాటు ఈ విధంగా మనం ఒక షెడ్యూల్ ప్రకారం చేసినట్టయితే మనలో స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఈ వాకింగ్లో భాగంగా మనం ఏం చేయాలి అంటే, మనం ఈ వాకింగ్ వెళ్తాం, మళ్ళీ రిటర్న్ వస్తాం, రిటర్న్ వచ్చిన తర్వాత సాదాసీదాగా ఉంటాం. అలా కాకుండా ఈ వాకింగ్లో భాగంగా కొన్ని మనము ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఉంటుంది. దీనిలో భాగంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ని మనము చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సాధారణ వాకింగ్లో భాగంగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణంగా మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో హీల్ రైజ్ ఎక్సర్సైజ్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ని ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే, మన యొక్క 2 కాళ్ళని మనం సమాంతరంగా ఉంచాలి. మన యొక్క 2 కాళ్ళు సమాంతరంగా ఉంచిన తర్వాత 2 కాళ్ళ మధ్యన అపార్ట్ ఒక అడుగు దూరం పెట్టాలి. అడుగు దూరం పెట్టిన తర్వాత మనం మన యొక్క టోస్ని హీల్ అప్ చేసి టో మీద 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో సెట్ చేద్దాం. నా ఇంకో సెట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. 2 సెట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకో ఎక్సర్సైజ్కు వెళ్దాం. దీనిలో భాగంగా మనము లెగ్ రైజ్ ఎక్సర్సైజ్ని, అంటే లెగ్ స్వింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. ఈ లెగ్ స్వింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా బాడీని సమాంతరంగా ఉంచి ఒక లెగ్ని ఫస్ట్ మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లెగ్స్లో లెఫ్ట్ లెగ్ నుంచి ప్రారంభించుకుంటే మనకు మంచిది. ఎందుకంటే మనకు రైట్ లెగ్లో కదలికలు ఎక్కువ ఉంటాయి, లెఫ్ట్ లెగ్లో కదలికలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనము మన యొక్క లెఫ్ట్ లెగ్ తోటి మనము లెగ్ స్వింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. నౌ 1 2 3 4 5 6 7 8 9 10. నౌ ఇప్పుడు అదేవిధంగా మన యొక్క కుడి కాలుతోటి మరొక 10 కౌంట్ని చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10.
ఓకే, దీనిలో భాగంగా మనము మనకు 3 ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఈ ఎక్సర్సైజ్ని మనము ఆర్మ్ స్వింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ ఆర్మ్ స్వింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా మనము మన చేతులని మనం వదులు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నౌ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా ఆర్మ్ స్వింగ్ ఎక్సర్సైజ్ని 2 సార్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఎక్సర్సైజ్ని చేంజ్ చేసుకుందాం. దానిలో భాగంగా హిప్ రొటేషన్ చేద్దాం. హిప్ రొటేషన్లో భాగంగా కౌంట్ నెంబర్ 1 ఆన్ యువర్ హిప్, హ్యాండ్స్ ఆన్ యువర్ హిప్, హ్యాండ్స్ ఆన్ యువర్ హిప్, క్లాక్ వైజ్ రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10. Now exercise change. 1 anti-clockwise rotation. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనము క్లాక్ వైజ్ రొటేషన్లో చేసాం, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో చేసాం. ఇప్పుడు మనము డీప్ బ్రీతింగ్ని తీసుకుందాం. డీప్ బ్రీతింగ్లో భాగంగా ఫస్ట్ మన యొక్క 2 లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకోవాలి. సాధారణంగా బాడీని నిల్చోబెట్టాలి. ఎన్నెముక స్ట్రైట్గా ఉండాలి. స్లోగా బెండ్ కావాలి. బెండ్ అయిన తర్వాత ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఇప్పుడు మనము 4 రకాల ఎక్సర్సైజ్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదట మనము లెగ్ రైజ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మనము లెగ్ స్వింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మనం ఆర్మ్ స్వింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మనము హిప్ రొటేషన్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. అయితే ఈ ఎక్సర్సైజ్ మొత్తము మనము ఎప్పుడైతే మన 30 మీటర్స్ యొక్క వాకింగ్ అయిపోతుందో అప్పుడు చేసుకున్నట్టయితే మనకు బాడీకి కావాల్సిన వ్యాయామం అనేది దొరుకుతుంది. దీంట్లో భాగంగా అందరూ మేము వాకింగ్ చేస్తున్నాము, మేము ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నాం, మాలో రిజల్ట్ రాలేదని చాలామంది బాధపడుతున్నారు. అయితే మనం వాకింగ్తో పాటు ఖచ్చితంగా మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కొన్ని కానీ తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ కొన్ని మనం యాడ్ చేసుకోవాలి.